బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వ్యవహారం పైన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేసినట్లుగా వార్తలు రావడంతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపుతా ఉన్నాయి. మరి సురేఖకు నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ఆమె పైన విమర్శలు చేయడానికి మాత్రం తాను సిద్ధంగా లేనంటూ అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని, మహిళలపైన తాను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడనని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంట్లో తన తల్లి తిట్టినా కూడా ఎదురు మాట్లాడకుండా తల వంచుకుంటానని కూడా వ్యాఖ్యానించారు. మహిళలు ఒక్క చుక్క కన్నీరు నేలపైన పడినా కూడా అది సునామీగా మారి అందులో మనమే కొట్టుకుపోతామని అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా కొండా సురేఖ వ్యవహారం పైన పరోక్షంగా ఆమెకు మద్దతు ఇచ్చినట్లుగా అయితే మరిక అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్లో చర్చకు దారితీస్తా ఉన్నాయి. అయితే కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిధిలోనే ఉందని అనిరుద్ రెడ్డి అయితే పేర్కొంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని చెప్పారని కూడా గుర్తు చేశారు. ఇలాంటి సమయంలోనే సురేఖ పైన మరి ఇతర కాంగ్రెస్ నేతలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్న వేళ అనిరుద్ రెడ్డి మాత్రం మహిళల పట్ల గౌరవం పేరుతో భిన్నమైనటువంటి వైఖరి వ్యవహరించడం కూడా మరికి ఆసక్తిని రేపుతుందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని, పార్టీ అంతర్గత వ్యవహారాలపైన బహిరంగంగా మాట్లాడబోమని స్పష్టం చేశారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా సమాచారం. కొండా సురేఖతో పాటు మరొక నేతలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కమిటీ నివేదిక సిద్ధం చేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అందజేసినట్లుగా పలు వార్తా కథనాలు వెల్లడించాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో పాటు చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో మరొక కోరాన్ని తెరపైకి తీసుకువస్తా ఉన్నాయి. ఎందుకంటే కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లు వినిపిస్తున్న వేళ మహిళల విషయంలో తాను బహిరంగంగా విమర్శలు చేయబోనంటూ అనిరుద్ రెడ్డి చెప్పడం అయితే మరి పార్టీ నేతల మధ్య చర్చకు కారణమవుతోందని చెప్పుకోవాలి. ఇదే నిజంగా కొండా సురేఖకు పరోక్ష మద్దతేనా, లేకపోతే మహిళల పట్ల తన వ్యక్తిగత గౌరవాన్ని మాత్రమే అనిరుద్ రెడ్డి వ్యక్తం చేశారా అన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం ఇక మరి కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. అంతేకాకుండా అనిరుద్ రెడ్డి గతంలోనూ కాంగ్రెస్లోని అంతర్గత వ్యవహారాలపైన తనదైనటువంటి శైలిలో ఆయన స్పందించడం కూడా జరిగింది. మరి ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ప్రజా సమస్యలపైన ఆయన మాట్లాడుతున్నారని చెప్పేసి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. పార్టీలో సమస్యలు ఉంటే వాటిని సరిచేసుకుంటే కాంగ్రెస్కే మంచిదని కూడా ఆయన తెలియజేశారు. దీంతో పార్టీ అంతర్గత అంశాలపైన అనిరుద్ రెడ్డి బహిరంగంగా స్పందించడం ఇది మొదటిసారి కాదన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. మరి ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్లో అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయి? పార్టీ క్రమశిక్షణ కమిటీ ఒకవైపు, సురేఖ పైన చర్యలపైన ఉత్కంఠత మరొక వైపు. అదే సమయంలో మహిళల పేరుతో సురేఖ పైన తాను మాట్లాడనంటున్నటువంటి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఇంకొక వైపు. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో ఈ వ్యవహారం మరింత రాజకీయ వేడిని పెంచుతోంది. చివరకు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను మరి పార్టీ అధిష్టానం ఎలా చూస్తుంది, మరి కొండా సురేఖ పైన క్రమశిక్షణ కమిటీ సిఫారసు పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. నేను ఎప్పుడైనా కానీ మహిళలని గౌరవిస్తాను. నేను మహిళల పైన ఎప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టను. మా ఇంట్లో కూడా మా అమ్మ 10 సార్లు తిట్టినా కానీ తలకాయ వంచుకొని తలకాయ కింద పెట్టుకొని వింటాను, కానీ నేను మాట్లాడను. మహిళల పైన ఏమైనా కానీ మనం మాట్లాడితే వాళ్ళు 10 తిట్టినా కానీ మనం ఒక్క మాట మనం తిరిగి తిడితే, నువ్వు ఒక్కసారి తిట్టినావు కదా అని చెప్పేసి మహిళలందరూ మన పైన రివర్స్ అవుతారు. మహిళలు వాళ్ళు కన్నీరు పెట్టుకొని ఒక్క చుక్క కానీ భూమి పైన పడితే ఆ చుక్క సునామీ అయ్యి ఆ సునామీలో మనం కొట్టుకుపోతాం. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ మహిళల పైన నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. వాళ్ళు తిడితే
నేను అక్షంతలుగా తీసుకుంటాను, కానీ నేను ఏమి అనను. మీరు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, ఆ విషయం పైన ఎవరు మాట్లాడొద్దు, కొండా సురేఖ గారి ఇష్యూ పైన ఎవరు మాట్లాడదు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏందనేది కూడా రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి ఏఐసిసి నిర్ణయం కానీ, పిసిసి ప్రెసిడెంట్ నిర్ణయం కానీ, మా సీఎం గారి నిర్ణయం కానీ ఏది ఉన్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే మీరు ఇప్పుడు కొండా సురేఖ గారికి బాసటగా నిలబడుతున్నారా? నేను ఒక మహిళల పైన నేను ప్రెస్ మీట్లు పెట్టను, మహిళలను కించపరిచేలాగా నేను మాట్లాడను. ఎవరు తప్పు చేసేది అనేది దేవుడు చూస్తున్నారు. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు నివేదిక ఇచ్చినారు, దానిపైన ఏది చర్యలు తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటాం. గారి దగ్గర మేము ఎందుకు పోతాము, మా కాన్స్టిట్యున్సీలో ఏమన్నా బిల్స్ పెండింగ్ ఉంటే బిల్స్ కోసం వెళ్తాం. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి మాకేమన్నా సబ్స్టేషన్లు కావాలంటే, మాకు ఇంతకుముందు కూడా మాకు నిన్నగాక మొన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, జడ్చర్లలో కూడా మనకి ఇంకొక 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ అయ్యింది. ఏదున్నా కానీ మేము డిప్యూటీ సీఎం దగ్గరికి బిల్స్ గురించి పోతాము. ఆల్రెడీ నేను చెప్పినాను ముందే, మా దగ్గర రోడ్స్ ఈ వర్క్స్ అన్ని కొన్ని ఆగిపోయి ఉన్నాయి, బిల్స్ కావాలి, దానికి పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసేదాంట తప్పేం లేదు. నా జడ్చర్ల ప్రజలకు ఇబ్బంది పడితే నేను ఎవరితోనైనా కానీ ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ నేను కొట్లాడతాను. ఒకవేళ బట్టి గారి దగ్గర పోయి బిల్స్ కోసం కొట్లాడతాను. ఏముంది, నేను ఇంట్లో మా నాయనతో కొట్లాడనా? అట్లనే ఆయన దగ్గర పోయి నేను కొట్లాడతాను, తప్పేముంది? ఇవ్వకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటాను, తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఇది ప్రశ్నిస్తూనే ఉండాలి మన పని జరిగే వరకు. ఆయన పైన గౌరవం ఉంది, అంబేద్కర్ గారి పైన. ఆ గౌరవంతోనే నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటాను, కొట్లాడుతూనే ఉంటాను.